హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సలోమి మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా. మరి ఈరోజు అయితే 16 రోజుల పండగనైతే చేస్తున్నారు, అంటే నల్ల పూసలు కుచ్చడం అనమాట. దానికోసమని మేమైతే మరి మా అమ్మ, వదిన, అదేవిధంగా అత్తమ్మ, పిన్ని ఇలా 5 మెంబర్స్ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఇలా వెళ్ళిన తర్వాతకి ఒకరి తర్వాత ఒకరం కాళ్ళు కడుక్కొని అయితే ఇలా లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా నేను కాళ్ళు కడిగేటప్పుడు మా వదిన వీడియో తీస్తాను మొబైల్ అయితే తీసుకొని ఇలా అయితే వీడియో తీసేసింది. ఇంకా ఇలా అందరం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళాక చూడండి, ఇక్కడ మా కోసం అయితే మరి పెద్దమ్మ అదేవిధంగా సలోమ్ అయితే స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. మేము వచ్చామని చెప్పేసి ఇంకా శ్యామ్ కూడా బయటకు వచ్చి మమ్మల్ని అందరిని పలకరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇంకా ఇప్పుడు మేము కూర్చోవడానికి అని చెప్పేసి సలోమ్ అయితే లోపల నుంచి ఒక బెడ్షీట్ అయితే తీసుకొచ్చింది వేయడానికి. బెడ్షీట్ అయితే వేసేసింది చూడండి. ఇంకా ఇప్పుడైతే మేము అందరం ఇంకా బెడ్షీట్ వేసాక కూర్చున్నాం అన్నమాట. మా హెబ్బే అయితే సలోముని బయటికి తీసుకెళ్ళి ఆడుకుందాం రా అని తన ప్రాణాలను అయితే తీసాడనమాట. లోపలికి బయటికి అయితే తెగ తిప్పేశాడు. ఇంకా ఇప్పుడైతే ఇంక అందరం కూర్చున్నాం కదా. ఇంకా పెద్దమ్మ అయితే చూడండి మా కోసం ప్రిపేర్ చేసిన స్వీట్ అయితే మరి అందరికీ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఇక్కడ చూడండి ఇంక అందరైతే స్వీట్ తీసుకుంటున్నారు. మా హెబ్బీ అల్లరి వాని సైలెంట్గా ఉంచడం కోసం నానా తిప్పలైతే పడిందని చెప్పాలి. ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా కూర్చొని మా మధ్యలో ఆ లాలీపప్పు తింటూ ఇంకా తెగ అల్లరి చేశాడనమాట. ముక్కి దగ్గర అయితే దెబ్బ తగిలిందనమాట. ఎలా పడ్డావని సలోమి అడుగుతూ ఉంటే ఇంకా ఇలా జారి పడ్డాను, ఇక్కడ తగిలింది అని చెప్పేసి చూడండి ఎలా చూపిస్తున్నాడో, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయో అక్కడ వాళ్ళ చిన్నమ్మకైతే వాడు చూపిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ విధంగా అయితే సలోమి వాడితో బాగా ఎంజాయ్ చేసిందనే చెప్పాలి. అమ్మ అయితే మరి నల్ల పూసలు ఎలా కుచ్చితే బాగుంటుందని డిజైన్ అయితే చూస్తుందనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి అత్తమ్మ అయితే పసుపు కలుపుతూ ఉంది. ఇలా ఇంకా పసుపు కలిపి అన్ని రెడీ అయితే చేస్తున్నారనమాట. నల్ల పూసలు కూడా తీసుకొచ్చారు. ఈ విధంగా అయితే చూడండి ప్లేట్లో అయితే పెట్టేశారు. ఇంకా మేము వస్తూనే కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చామన్నమాట సలోమికి అని. ఇంకా సలోమికి అయితే నేను పెడుతూ ఉన్నాను. వదినమ్మ అయితే వీడియో తీస్తుంది. ఇంకా వీడియో తీస్తున్నారని కదా అని చెప్పేసి అదేవిధంగా ఫొటోస్ కూడా తీస్తున్నారని చెప్పి మా చెల్లి అయితే మంచి మంచి స్టిల్స్ అయితే ఇస్తుంది చూడండి. మా సలోమి ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే చూసుకుంటుంది. ఇక్కడ సలోమి అయితే ఇంకా అందరికైతే గంధం పెడుతుంది చూడండి. ఇప్పుడు చూడండి అత్తమ్మ అయితే మరి సలోమ్కి గంధం అయితే పెడుతుంది. తను ఫస్ట్ పెట్టుకొని మరి అందరికీ పెట్టాలి కానీ మర్చిపోయిందనమాట. ఇంకా నల్ల పూసలు కుచ్చడం అయితే స్టార్ట్ చేశారు. అమ్మ అత్తమ్మ ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళైతే స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరూ కొన్ని కుచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కుచ్చాలన్నమాట. ఇంకా ఈ నల్ల పూసలోకి మిడిలో వేయడానికి గోల్డ్ కలర్ చిన్న చిన్న పూసలను అయితే తీసుకున్నారు. ఇంకా ఇది ఎలా చేసాము ఏంటి అనేది, ఏ డిజైన్లో చేసామనేది వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడైతే వదినమ్మ అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇంకా వదినమ్మ స్టార్ట్ చేస్తుంటే పక్కన అయితే మరి కీర్తన అయితే చాలా డిస్టర్బ్ చేస్తూ జోకులు వేస్తూ బాగా నవ్వించిందనమాట. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే ఈ నల్ల పూసల దండనైతే మరి రెడీ చేసాము. ఇప్పుడైతే ఇంకా వదినమ్మ నేను సలోమి కలిసి అయితే త్వరగా అవ్వాలని చెప్పేసి చూడండి ముగ్గురం కలిసి అయితే మరి ఇంకా నల్ల పూసలను అయితే ఎక్కించడం జరుగుతుంది. ఇలా ముగ్గురం కలిసి ఇంకా తొందరగా అయితే చేసామనే చెప్పాలి.
చూడండి ఇంకా నల్ల పూసల దండ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా పిన్ అయితే దానికైతే పసుపు రాస్తుంది. ఇప్పుడు కూడా మా కీర్తన జోక్ వేస్తుంది అనమాట. అందుకనే ఇంకా పిన్ని వదిన అయితే నవ్వుతూ ఉన్నారు. మొత్తానికైతే ఇంకా నల్ల పూసల దండ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా శ్యాముని పిలుస్తున్నారనమాట వేయడం కోసమని. చాలా టైం పట్టింది కదా, అప్పటికే మా తమ్ముడు నిద్రపోయాడు. ఈ విధంగా అయితే చేసాము. ఇంకా చూడండి మిడిల్లో అయితే గోల్డ్ కలర్ వచ్చినాయి, దానికి సైడ్స్కి అయితే బ్లాక్ కలర్ చిన్న చిన్న నల్ల పూసలు అయితే వేశారనమాట. ఇప్పుడైతే ఇంకా తమ్ముడు వచ్చేసాడు. ఇప్పుడైతే ఇంకా మేనత్త ఫస్ట్ వాళ్ళకి ఆకు వక్క ఇవ్వాలని చెప్పేసి పిలిచారనమాట. ఇంకా మా అమ్మ అయితే తమ్ముడికి అదే విధంగా చూడండి సలోమికి అయితే మరి అరటిపండు ఆకు వక్క అయితే తీసి ఇచ్చిందనమాట. పక్కన తాంబూలంలో పెట్టండి, దాంట్లో అంటే పెట్టుకోండి, అంటే పెట్టి దండ వేసి పెట్టేవాడు. మళ్ళీ లేచి ఇట్లా మళ్ళీ వేసి తీయొద్దా రేపంట అంటే అది దాంట్లో కొంచెం పూసలు తీయనందుకు నైట్ అంత ఉండి రేపు తీద్దరు అన్నారు కదా. జనా ఇట్రా ఇట్రా నాన్న. ఇంకేసే దండ వేసేసి అది వేసేసి అది ఉంచుకోవాలి మరి శుక్రవారం. జడ పైకి ఎత్తాను గోల్డ్ అది ఫస్ట్ వేసిన తర్వాత కింది కంచినాం ఉండనే ఇక ఈ మాకులే వాళ్ళు శుక్రవారంగా అది బాధలు కూడా అది పెళ్ళిది కదా. కాళ్ళ దండం పెట్టమ్మా, కాళ్ళ దండం పెట్టు. మీ అమ్మకి మీ నాన్నకి అందరూ కాళ్ళకి న్యాయానికి పెట్టుకో. రెండు కాళ్ళ పెట్టు, రెండు కాళ్ళు అంటే ఒకసారి పెట్టుకోరా. అదే సైడ్ రాముడిది దండం పెట్టుకో. చల్లగా ఉండు, నన్ను చల్లగా ఉంచాలి. నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను హ్యాపీగా ఉంచు. హ్యాపీగా ఉన్నావు లైఫ్ లాంగ్. నాన్న కూడా ఎత్తే పోయేది, నాన్న కూడా వంచు హ్యాపీగా ఉండాలి. అత్తమ్మ వస్తే కిందికి. వచ్చే సంవత్సరానికి అమ్మక హ్యాపీ హ్యాపీగా ఉండండి, నన్ను కూడా హ్యాపీగా ఉంచండి. అందరికీ హెబ్బీ టానన్నా బయట పెట్టుకో, బయట పెట్టుకో, ఏడ తెచ్చిన ఆడ పెట్టుకో. బయట ఉండే
ఫోన్ నువ్వు తీసుకో. దా. ఇంకా ఇప్పుడైతే నల్ల పూసలు వేయడం అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళే టైం అయిందని చెప్పేసి పెద్దమ్మ అయితే మేము రాకముందే మరి మా కోసం వండిన మరి వంటలన్నీ అయితే మాకు ఈ విధంగా అయితే చూడండి వడ్డించారనమాట. ఇంకా మేమైతే తింటూ ఉన్నాం టైం అవుతుందని చెప్పేసి. ఇలా భోజనాలు కూడా ఇంకా అయిపోయిందనమాట. వెళ్ళొస్తామని చెప్పేసి ఇంకా ఒకరొకరికైతే చెప్తా ఉన్నాం చూడండి. ఇంకా లోపల ఉన్న బ్యాగ్స్ అయితే సలోమి ఇంకా ఒకరొకరికి తీసుకొచ్చి అయితే ఇస్తూ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.